మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు బంధుమిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ మల్లు నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, మహబూబ్ నగర్. జంగుబాయి జాతరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదివాసీ వేషధారణతో నేరుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రభుత్వం తరఫున చేసిన పరిస్థితి. మనతో పాటు కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడింది. సార్, ఏంటి సార్ నిండుగా ఆదివాసీ సంస్కృతితో పూజ చేసిన పరిస్థితి ఎట్లా అనిపించింది? ఈ సంస్కృతి సాంప్రదాయం ఎక్కడైనా చూశారా? ఏంటి అసలు పరిస్థితి? సో మొట్టమొదటిగా అందరికీ నమస్కారాలు. ఇక్కడే విచ్చేసిన అన్ని భక్తులకి జంగుబాయి జాతర చాలా ఘనంగా మీ వైపు నుంచి కూడా జరిగింది. నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు అక్కడే వెళ్ళినాక అక్కడ గుహలో వెళ్ళి ఆ వెలుగు చూసినాక చాలా మాకు కూడా అంటే చాలా వేరే రకంగా ఫీలింగ్ ఉండే. సో ఆ ఫీలింగ్తోనే నేను ఈరోజు ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నా. ఈ జిల్లా వాసుల కోసమే నేను అందరికీ ప్రార్థన చేస్తున్నా. అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు ఇక్కడే మంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ చాలా ఫెసిలిటీస్ గురించి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇక్కడే ఇంకా నిధులు కేటాయించి ఇక్కడ ఇంకా బాగా చేయాలి. ఇక్కడ భక్తులు వేలాది మంది వస్తారు. వారి కోసం మేము ఎవ్రీ టైము కాకుండా ఇక్కడ పర్మనెంట్ అసెట్ లాగా ఒకటి పని చేయాలని అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి కూడా మేము ఇక్కడ ఉన్న నాయకులకి వాళ్ళకి పిలిచి మీకు ఏమేమి కావాలి, ఈ నిధులు మంత్రివర్యులు కేటాయించిన దాంట్లో ఏమేమి కావాలి అని దాంట్లో కూడా మేము ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. ఏంటి సార్, ముఖ్యంగా ఆదివాసులు దీపారాధనే ఇక్కడ జంగుబాయి మహత్యం. దీపారాధన జిల్లా కలెక్టర్గా మీరు చూశారు. విభిన్న సంస్కృతులను మీరు చూస్తూ వచ్చారు. కొమరం భీం మీరే చేసినారు. అనంతరం అటు గంగాపూర్ జాతర కావచ్చు, ఇప్పుడు ఈ జంగుబాయి జాతర ఎట్లా అనుకుంటున్నారు? ఐఏఎస్లు చాలామంది మీ బ్యాచ్మెంట్స్ ఉన్నారు. ఈ అంశంలో ఎప్పుడైనా చర్చ జరుగుతుంది? సో ఇక్కడ ఈ జిల్లాలో చాలా సాంప్రదాయం సంస్కృతి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ తరతరాల్లో వాళ్ళు డెఫినెట్లీ పంపిస్తున్నారు. ఒక్కొక్క తరాల నుంచి నెక్స్ట్ తరాలకి వస్తుంది అంటే ఇది చాలా గొప్ప పని. సో అందుకనే మేము కూడా దాంట్లో మమకాయ ఒకటి అవ్వాలి అని మేము కూడా కోరుకొని ఈరోజు మేడం కూడా మీరు చూసారు, మినిస్టర్ గారు కూడా ట్రెడిషనల్ అటైర్లో వచ్చారు. నేను కూడా ఈరోజు అదే ఒక జంగుబాయి జాతరకి వచ్చేటప్పుడు నేను కూడా ఇదే వేసుకోవాలని నాకు కూడా పటోకర్ ఎట్లా వేస్తారో అట్లా నేను కూడా ట్రై చేశాను ఈరోజు. సో దానికోసం నేను ఆ భగవంతుడికి అదే ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ ఉన్న అన్ని వైద్యంలో కానీ విద్యంలో కానీ మన జిల్లా ఎప్పుడు కూడా ముందు వస్తూ ఉండాలి అని అదే కోరుకుంటూ అదే నేను ఈరోజు ప్రార్థన కూడా దేవుడికి చేశాను. నెక్స్ట్ జాతర వరకు ఇక్కడే ఇంకా మంచి ఫెసిలిటీస్ రావాలి. అండ్ భక్తులు కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఫెసిలిటీస్ చూస్తే వాటర్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ షెడ్స్ కానీ, సో ఈ తరతరాలు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. దానికి కూడా డెఫినెట్లీ మేము పిఓ గారితో కలిసి పిఓ ఐటీడీఏ కూడా మేడం చెప్పడం జరిగింది. సో ఇద్దరు కలిసి ఇక్కడ ఒక అందరికీ పిలిచి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ సంస్కృతి ఇక్కడ చాలా బాగుంది. నేను భారతదేశంలో చాలా దగ్గర వెళ్ళాను. ఈ జిల్లాలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇదే మనం కొనసాగుతూ ఉండాలి. ఇది మరోలేరు మనం సాంప్రదాయం సంస్కృతి ఉంది అని నేను చెప్పగలను. జిల్లా ప్రజలకు, ఈ ప్రాంత ఆదివాసులకు జిల్లా కలెక్టర్గా ఏం సందేశం ఇవ్వబోతుంది ఆర్టీవీ? అంటే ఈరోజు మనం సంక్రాంతి పండుగ కూడా, భోగి పండుగ. సో ఇది మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మన ఫ్యామిలీతో మీ ప్రజలందరూ మన ఫ్యామిలీ అనుకొని మీరు కూడా వాళ్ళు అందరి సమన్వయంతో పనిచేస్తూ దీనికి ముందుకు తీసుకోవాలని మా ఆఫీషియల్స్ కూడా దానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మా డోర్స్ ఎప్పుడు కూడా మీకోసం ఓపెనే ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా వచ్చి మాకు చెప్తే ఇమీడియట్లీ మా చేతిలో ఉన్న పని డెఫినెట్లీ మీకు చేసి పెడతామని ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. జిల్లా కలెక్టర్ మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. డోర్లు తెరిచే ఉంటాయి. అధికారులతో పాటు నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సాయం చేయడానికి, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. ఈ సాంప్రదాయాన్ని నేను మర్చిపోలేను. ఈ జిల్లాలో ఉన్న తరతరాల సంస్కృతులు తరాల బట్టి వారి తరాలకు అందించే ప్రయత్నం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి. సుమంతర్, అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.